ఈ వీడియోలో నేను మీకు ఒక సిస్టమ్‌ని హ్యాకర్ ఎన్ని విధాలుగా హ్యాక్ చేయగలుగుతాడు అనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 30. ఒక అటాకర్ సిస్టమ్‌ని హ్యాక్ చేయాలంటే చాలా వేస్ ఉంటాయన్నమాట. అందులో మెయిన్ మెథడ్ వచ్చేసి ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ అటాక్స్ ద్వారా లింక్స్ పంపించేసి మాల్‌వేర్స్‌ని, స్పైవేర్స్‌ని అండ్ అలాగే పేలోడ్స్‌ని, ఎక్స్‌ప్లాయిట్స్‌ని టార్గెట్ డివైస్‌లోకి డెలివరీ చేసి అయితే అటాకర్స్ అయితే హ్యాక్ చేస్తుంటారన్నమాట. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ అయిన తర్వాత అటాకర్‌కి ఒక రివర్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుందన్నమాట. అప్పుడు అటాకర్ కంప్లీట్‌గా అయితే ఆ సిస్టమ్‌ని అయితే యాక్సెస్ చేయగలుగుతాడు అనమాట. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి యూఎస్బీ బేస్డ్ హ్యాకింగ్. ఇది ఎలా ఉంటుందంటే ఒక యూఎస్బీలో మెలిషియస్ సాఫ్ట్వేర్ అయితే ముందే సెటప్ చేసి పెడతారనమాట. సో తర్వాత ఆ యూఎస్బీని తీసుకెళ్లి టార్గెట్ సిస్టమ్ కి కనెక్ట్ చేసిన వెంటనే ఆ యూఎస్బీలో ఉన్న మాల్వేర్ అనేది ఆ టార్గెట్ సిస్టమ్ లోకి లోడ్ అయిపోయి ఇన్స్టాల్ అయిపోయి మనకి రన్ అవడం స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు కంప్లీట్ గా ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే అటాకర్ కి కనెక్షన్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 మెథడ్స్ కూడా అటాకర్ కి కంప్లీట్ యాక్సెస్ వెళ్ళిపోతుంది మన సిస్టమ్ నుంచి. బట్ ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని అటాక్స్ ఉన్నాయి, లైక్ రాన్సమ్ వేర్ అటాక్ అని చెప్పి, కీ లాగర్స్ అని చెప్పేసి. సో ఈ అటాక్స్ కూడా జరుగుతాయి. బట్ ఇవి ఏంటంటే కంప్లీట్ యాక్సెస్ ఇవ్వదు అనమాట అటాకర్ కి. బట్ మనకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ కీ లాగింగ్ రాన్సమ్ వేర్ అటాక్స్ నుంచి కూడా. అండ్ మీరు ఖాళీ లైనక్స్ లో ఉన్న మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఒక సిస్టమ్ ని ప్రాక్టికల్ గా హ్యాక్ చేసి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేను కంప్లీట్ గా ప్రాక్టికల్ ప్రాసెస్ మొత్తం రాసి మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను ఇప్పుడే. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. బట్ మీరు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా నేనైతే రెస్పాన్సిబుల్ కాదు. థ్యాంక్ యూ.